సో ఇప్పుడు మనం గిట్ కాన్ఫిగ్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏదైనా ఫైల్ని కమిట్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఫస్ట్ గిట్కి మనం ఎవరు మన ఐడెంటిటీ మనం అదే చెప్పాల్సి వస్తుంది. అంటే మనం ఏ ఫైల్స్ ఎవరు ఈ రెపాజిటరీకి ఫైల్స్ యాడ్ చేస్తున్నారు, మోడిఫై చేస్తున్నారు అనే డీటెయిల్స్ని మన ఐడెంటిటీ మనకి చెప్పినప్పుడే మనకు ఆ ఫైల్స్ ఎవరు యాడ్ చేశారు, అంటే హిస్టరీలో మన పేరు కనపరావడానికి ఎవరు చేంజ్ చేశారు, ఎవరైనా అంటే ఇక్కడ నేను చేంజ్ చేసినా లేకపోతే ఇతరులు చేంజ్ చేసినా కూడా సో ఎవరు చేంజ్ చేశారో ఒక ఐడెంటిటీ వాళ్ళు చెప్తే కానీ ఈ గిట్ హబ్ అనేది ఫైల్స్ని కమిట్ చేయదు. సో బిఫోర్ మనం కమిటింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇది చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే ఇది గ్లోబలీ ఆప్షన్. సో ఒకవేళ నాకు గ్లోబలీ వద్దు, నాకు పర్టికులర్గా ఈ ఫోల్డర్కి మాత్రమే కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఐఫన్ గ్లోబల్ తీసేయమని చెప్తుంది. సో ఫస్ట్ నేను గ్లోబలీ యూజ్ చేసుకుంటున్నాను, గ్లోబలీ యూజర్ ఈమెయిల్. సో ఏదైనా ఇచ్చుకోవచ్చు ఈమెయిల్ అనేది మనము. సో నేను కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. ఏదైనా ఇచ్చుకోవచ్చు, అదనే కాదు, uday@gmail ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో అట్లాగే మనం మన ఐడెంటిటీ, మన పేరు ఎలా కనపరావాలి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఇట్లా అనమాట. సో కాపీ పేస్ట్ చేసేసి ఇక్కడ ఉదయాన్ని ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇట్లా చేస్తే సరిపోతుంది. ఇక్కడ గిట్ అనేది కరెక్ట్గా అవ్వలేదు కాబట్టి అట్లా చూపిస్తుంది. సో నేను ఇప్పుడు మనం గిట్ కాన్ఫిగ్ అనేది చెక్ చేస్తాం. మనం చూడాలనుకుంటే గిట్ కాన్ఫిగ్ అని కొడితే ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్ చూడాలనుకుంటున్నామో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ లిస్ట్ ఆల్ ఉంది కదా, సో ఆ డీటెయిల్స్ చూసుకోవచ్చు. గిట్ కాన్ఫిగ్ -l అని టైప్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ ఐడి ఏంది, ఈ యూజర్ ఎవరు, రెపాజిటరీ ఏంది, ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ మనం తర్వాత వచ్చే క్లాసెస్లో తెలుసుకుందాం. సో మనం సెట్ చేసినటువన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలంటే గిట్ కాన్ఫిగ్ -l అని టైప్ చేయాల్సి వస్తుంది.